హలో ఫ్రెండ్స్, ఈరోజు మన డబ్బుని ఎలా పెంచుకోవాలో మాట్లాడుకుందాం. సేవింగ్స్ అకౌంట్లో డబ్బు పెట్టుకోవడం మంచిదే, కానీ పెట్టుబడి పెట్టడం వల్ల మీ డబ్బు ఇంకా ఎక్కువగా పెరుగుతుందని మీకు తెలుసా? ఇది ఒక చిన్న విత్తనాన్ని నాటి పెద్ద చెట్టులా పెంచండి. పెట్టుబడి పెట్టడానికి రెండు ప్రసిద్ధ మార్గాలు ఉన్నాయి: మ్యూచువల్ ఫండ్స్ మరియు షేర్. మ్యూచువల్ ఫండ్స్ ని వివిధ రకాల పండ్లు ఉన్న బుట్టలా ఊహించుకోండి. మీకు అన్ని రకాల పండ్ల రుచి లభిస్తుంది. షేర్లు అంటే ఒక పండు మోతాన్ని కొనుక్కోవడం లాంటిది. మీరు దానిని పూర్తిగా ఆస్వాదించవచ్చు. ఈ వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ మరియు షేర్ల గురించి నేర్చుకుంటాం. అవి ఎలా పనిచేస్తాయో మరియు దేని గురించి జాగ్రత్తగా ఉండాలో చూద్దాం. చివరికి మీకు ఏది సరైనదో మీకు బాగా అర్థం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ తో ప్రారంభిద్దాం. చాలా మంది వ్యక్తులు తమ డబ్బును కలిపి ఒక పెద్ద మొత్తం చేస్తున్నారని ఊహించుకోండి. ఏ డబ్బును అనేక విభిన్న కంపెనీల చిన్న చిన్న భాగాలను కొనడానికి ఉపయోగిస్తారు. అదే మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్ గురించి మంచి విషయం ఏమిటంటే వాటిని నిపుణులు నిర్వహిస్తారు. ఈ నిపుణులు పెట్టుబడి పెట్టడానికి కంపెనీలను ఎంచుకుంటారు. మీరు పెట్టుబడికి కొత్త అయితే ఇది సహాయకరంగా ఉంటుంది. అయితే మీ డబ్బు ఏ కంపెనీలకు వెళుతుందో మీరు ఎంచుకోలేరు. అలాగే ఫండ్ను నిర్వహించడానికి ఫీజులు కొన్నిసార్లు ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు షేర్ల గురించి మాట్లాడుకుందాం. మీరు ఒక షేరును కొనుగోలు చేసినప్పుడు మీరు ఒక కంపెనీలో ఒక చిన్న భాగాన్ని కొనుగోలు చేస్తున్నారు. అది ఒక పెద్ద కేక్లో ఒక చిన్న ముక్క లాంటిది. కంపెనీ బాగా పనిచేస్తే మీ షేరు విలువ పెరుగుతుంది, కానీ కంపెనీ బాగా పని చేయకపోతే మీ షేరు విలువ పడిపోతుంది. షేర్ల గురించి ఉత్తేజకరమైన విషయం ఏమిటంటే మీరు ఏ కంపెనీలను నమ్ముతారో వాటిని మీరు ఎంచుకోవచ్చు. మీరు వారి పెరుగుదల కథలో భాగం కావచ్చు. అయితే షేర్లలో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. మీరు జాగ్రత్తగా లేకపోతే మీరు డబ్బును కోల్పోవచ్చు. మీరు పెట్టుబడి పెట్టే ముందు మీ పరిశోధన చేయడం మరియు కంపెనీని అర్థం చేసుకోవడం ముఖ్యం. కాబట్టి మీరు దేన్ని ఎంచుకోవాలి, మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లు? అది ఆధారపడి ఉంటుంది. మీరు పెట్టుబడికి కొత్త అయితే మరియు సురక్షితంగా ఆడాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. మరోవైపు షేర్లు పెరుగుదలకు ఎక్కువ అవకాశాన్ని అందిస్తాయి, కానీ ఎక్కువ నష్టాలతో కూడా వస్తాయి. మీరు పెట్టుబడి పెట్టే ముందు మీ లక్ష్యాల గురించి ఆలోచించడం ముఖ్యం. మీరు ఎంత రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? మీ డబ్బును ఎంతకాలం పెట్టుబడి పెట్టాలని మీరు ప్లాన్ చేస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసిన తర్వాత మీరు పరిశోధన ప్రారంభించి సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. గుర్తుంచుకోండి, పెట్టుబడి ఒక ప్రయాణం. చిన్నగా ప్రారంభించడం, మార్గం వెంట నేర్చుకోవడం మరియు అవసరమైతే ఎల్లప్పుడూ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం ముఖ్యం. హ్యాపీ ఇన్వెస్టింగ్.